అన్న వేసినాకన్నా పెట్టాల్సింది ఈరోజు మనం 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నాము. దీంట్లో మనం అందరం కూడా ప్రజలు కానీ మరి ముఖ్యంగా యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా. మనం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విముక్తి కలగాలని స్వాతంత్రం పోరాటం చేసినటువంటి ఎంతో మంది మహనీయులు, మహాత్మా గాంధీ గారు కానీ చాలామంది మహనీయులు, ఎంతోమంది కూడా వాళ్ళ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఎంతోమంది ఎంతో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం రావాలా, స్వేచ్ఛ కావాలా, మనం మాట్లాడే స్వేచ్ఛ కావాలా, ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలన ఏవైతే అనుభవించామో అది మళ్ళీ రాకూడదు అనుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూసే స్వాతంత్రం వచ్చిన తర్వాత 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మన స్వాతంత్రం వచ్చి మనం పరిపాలించుకుంటూ మనకు పరిపాలన చేసుకునే హక్కు, ఒక ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ద్వారా మన నాయకులను ఎన్నుకోవడం, ఒక మంచి పరిపాలన రావాలన్నా, ఒక మంచి నాయకుడు కావాలన్నా కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఓటు హక్కు. ఈరోజు మనం చూస్తున్నాం పరిపాలనలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనలో మనం చూస్తే ఎక్కడ కూడా స్వార్థం ఎక్కువ పెరిగిపోయింది. ఈరోజు మంచి నాయకులు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, కానీ ఎక్కువ మనం చూస్తే కూడా ఎక్కడ చూసినా కూడా అవినీతి పెరిగిపోతూ ఉంది, దోపిడీ పెరిగిపోతూ ఉంది, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అంత ఉద్యమం వచ్చిందంటే ప్రజల్లో, యువతలో ఇలాంటి పెరిగిపోవడం వల్ల ఈరోజు మనం ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతున్నామని చెప్పి పెద్ద ఎత్తున యువత వచ్చి రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ, ఈరోజు నిన్న జరిగిన విధానం చేస్తే అమ్మాయిలు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కారణం ప్రతి ఒక్కరిలో కూడా పరిపాలనలో వస్తున్నటువంటి అణగదొక్కే విధానం, ప్రశ్నించే గొంతును అణగదొక్కుతూ ఉన్నారు. అవినీతి పెరిగిపోయింది, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు విద్యా వ్యవస్థ, ఈరోజు అందరికి కూడా, ప్రతి పేదవాడికి కూడా విద్యను ఫ్రీగా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వాల మీద. కానీ ఈరోజు విద్య కూడా కొనుక్కునే పరిస్థితి స్థాయి దిగజారిపోతూ ఉంది.